ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి దేవస్థానం దగ్గర ఒక దారుణమైన సంఘటన జరిగింది, తొక్కిసలాట. సో, ఇప్పుడు చాలా మంది చనిపోయారు. అండ్ దీని గురించి ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడట్లేదు. అంటే చనిపోయిన దాని మీద రాజకీయం చేయకూడదని, కానీ నిజమైతే మరి ఈ అల్లు అర్జున్ విషయంలో తొక్కిసలాటలో చనిపోతే అల్లు అర్జున్‌కి నీతులు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన ఫంక్షన్ నుంచి ఎళ్లి ఇద్దరు చనిపోయారు. హ్మ్. తన బైక్ గీక్కొని బైక్ విన్యాసాల గురించి ఉపన్యాసాలు ఇచ్చేటప్పటికి హ్మ్. దానికి రెచ్చిపోయిన పిల్లలెళ్లి యాక్సిడెంట్‌లో చనిపోయారు. హ్మ్. ఆ! మరి దానికి ఆయన క్షమాపణ చెప్పాలి గదా! హ్మ్. శుద్ధపూస మాటలు మాట్లాడినప్పుడు సంబంధం లేదు పాపం అల్లు అర్జున్‌కి. సంబంధం లేని అల్లు అర్జున్‌కి వెంటనే స్పందించడం అది గోరితోటి పోయేది, గోటితో పోయేదని ఊరు దాకా తెచ్చుకున్నారు. శుద్ధపూస మాటలు, నీతులు చెప్పిన పవన్ కళ్యాణ్ మరి హ్మ్. క్షమాపణ చెప్పాలి కదా! ఇప్పుడు చనిపోయారు మరి దానికి క్షమాపణ చెప్పాలి కదా! హ్మ్. ఎవరు బాధ్యులు? అప్పుడైతే పోలీసులు బాధ్యులు కాదు, థియేటర్ మేనేజ్‌మెంట్ బాధ్యులు కాదు. పవన్ అల్లు అర్జున్‌కి బాధ్యులు. మరి ఇక్కడ తిరుపతిలో చనిపోతే ఎవరు బాధ్యులు మరి? ఇక్కడ మరి పోలీసులు బాధ్యులు కాదు, మేనేజ్‌మెంట్ బాధ్యులు కాదు. ముఖ్యమంత్రి బాధ్యులని చెప్పాలిగా మరి. అవునా కాదా? హ్మ్. మరి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యులని చెప్పాలి కదా! మరి అట్లాగే అక్కడ చనిపోయినప్పుడు పోలీసులు బాధ్యులు కాదు, రోడ్లు అయి బాధ్యులు కాదు. పవన్ కళ్యాణ్ వాడు రెచ్చగొట్టిన వ్యాఖ్యలని చెప్పాలి కదా మరి. హ్మ్. బుద్ధి జ్ఞానం ఉంటే మరి మాట్లాడాలి కదా! కనుక రాజకీయం చనిపోయినప్పుడు మనుషులు చనిపోయినప్పుడు, ప్రాణాలు పోయినప్పుడు వాళ్ళు చిల్లరతనంగా చేశారు గనుక మనం చిల్లరతనంగా చేయకూడదని గాని, చాలా బుద్ధిగా అందుకే భగవంతుడు ఇమ్మీడియేట్‌గా చూపిచ్చాడు. వాళ్ళ వాగుడుకి భగవంతుడు ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ద్వారా మరో ఉపద్రవం కలిగించాడు. హ్మ్. అది కలగాలని కోరుకుంటగా చెప్తున్నా. భగవంతుడు ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ ఇచ్చాడు వాళ్ళు వాగిన వాగుడికి. హ్మ్. అన్యాయంగా పాపం అల్లు అర్జున్‌ని నిందితుడిని చేసి, అసలు చావుకు కారకుడని, హంతకుడని కేసులు సెక్షన్ 105 ఏదో పెట్టారు అల్లు అర్జున్‌కి. హ్మ్. మరి ఇది ఇక్కడ సెక్షన్, ఆ సెక్షన్ పెట్టలేదే. ఆరుగురు చనిపోతే. ఆరుగురు చనిపోతే ఆ సెక్షన్ అది కాదు. ఏదో మామూలు ఇన్సిడెంట్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇన్సిడెంట్ అనే దానికి పెట్టిన సెక్షన్ పెట్టారు. 119 ఏదో సెక్షన్ మామూలు సెక్షన్. 119 ఏదో సెక్షన్ పెట్టేసారు. హ్మ్. 105 పెట్టాల్సింది పోయి. ఎందుకని? ఎందుకు ఆ డ్రామా? మరి అక్కడేం పెట్టారో అదే పెట్టాలి కదా! అవును. ఆంధ్రాలో చట్టం వేరు, తెలంగాణ చట్టం వేరు కాదు కదా! లా అండ్ ఆర్డర్ చట్టం ఎక్కడైనా ఒకటే కదా దేశం మొత్తం మీద. హ్మ్. మరి తెలంగాణలో 105 సెక్షన్ పెట్టినప్పుడు తొక్కిసలాటలో ఏదో చనిపోతే 105 కేస్ పెట్టిన సెక్షన్ పెట్టినట్టు మరి ఇక్కడెందుకు పెట్టలేదు? ఇయన్నీ డొల్ల పనులు, ఈ ప్రభుత్వం, ఈ ఇది ఆంధ్ర ప్రభుత్వం అన్నీ డొల్ల మాటలు, అబద్ధ మాటలు. ఆ! ఈ ఈ చిల్లర భాషలు, డైవర్షన్ పాలిటిక్స్. హ్మ్. ఇంతకన్నా ఇంకోటి లేదు. ఇప్పుడు తేటతెల్లం అవుతుంది ఇంకా. రోజా అడిగింది కరెక్ట్‌గా అడిగింది రోజా. హ్మ్. ఇప్పుడెక్కడ పోయారు? మీ నోళ్ళెక్కడ పోయినాయి? ఈ సాధువులని అడిగింది. ఇవాళ హిందూ ధర్మం అని దీని పరిరక్ష అన్నారు. ఇవాళ హిందూ దేవాలయంలో చనిపోతే ఎక్కడ మీ నోళ్ళెక్కడ? హ్మ్. నోళ్ళేం మూసుకుపోయారు? ప్లాస్టరేసి అంటించుకున్నారా? మాట్లాడాలి కదా ఇవాళ. అనంత శ్రీరాము మొన్న ఏదో వాగాడు కదా! ఇవాళ మాట్లాడమని మాట్లాడడే? మాట్లాడాలి కదా! హ్మ్. అంటే అదే. మాట్లాడితే పాటలెవరు? పవన్ కళ్యాణ్ ఆ గ్రూపు మొత్తం మెగా గ్రూప్ అంతా ఎవరు పాటలెవరు రాయటానికేనా? మాట్లాడాలి కదా మరి. హ్మ్. దేవాలయంలో చనిపోతే, దేవాలయం ప్రాంగణంలో చనిపోతే అబాధ్యత హిందూ భక్తులు చనిపోయారు అని మాట్లాడాలి కదా మరి. నోరు లెగవలేదు, లెగవట్లేదే. హ్మ్. ఊరినే సందర్భానికి కాకా మాటలు, కాకా కవులు తప్పితే నిజాయితీ లేదు, నీతి, రీతి లేదు.